వెల్కమ్ టు చూజ్ యువర్ కెరియర్. సో ఈరోజు మనం డిజిటల్ మార్కెటింగ్లోని వెరీ ఇంపార్టెంట్ పాయింట్, అంటే మనం ఎస్సీఓ స్టార్ట్ చేయాలన్నా, గూగుల్ యాడ్స్ స్టార్ట్ చేయాలన్నా, ఏదైనా కానీ కీవర్డ్ రీసెర్చ్ అనేది చాలా ఇంపార్టెంట్. సో ఈరోజు మనం ఆ టాపిక్ మీద డిస్కస్ చేసుకుందాం. అసలు కీవర్డ్ అంటే ఈరోజు మనం ఏం డిస్కస్ చేసుకుందాం అంటే, అసలు కీవర్డ్ అంటే ఏంటి, టార్గెటెడ్ ఆడియన్స్ని ఎలా మనం ఫైండ్ అవుట్ చేయాలి, అసలు టార్గెట్ ఆడియన్స్ అంటే ఏంటి, గూగుల్ యాడ్స్ అకౌంట్స్ని ఎలా క్రియేట్ చేయాలి, కీవర్డ్ రీసెర్చ్ని ఎలా పర్ఫెక్ట్గా చేయాలి, అంటే ఈజీ మెథడ్లో మనం ఎలా కీవర్డ్ రీసెర్చ్ని చేయాలి, మన కాంపిటేటర్ ఏమేం కీవర్డ్స్ వాడుతున్నారు అనేది ఎలా తెలుసుకోవాలి, ఈ 5 పాయింట్స్ ఈరోజు వీడియోలో తెలుసుకుందాం. సో అసలు కీవర్డ్ అంటే ఏంటి? సో కీవర్డ్ అంటే ఈ సెర్చ్ ఇంజిన్లో మనకి అంటే మనకు తెలిసిన వర్డ్, అంటే మనకు ఏదైనా ఇన్ఫర్మేషన్ కావాలన్నా, ఏదైనా ప్రోడక్ట్ కొనుక్కోవాలన్నా, ఏ ఇన్ఫర్మేషన్ కావాలన్నా మనం ఒక వర్డ్ అనేది టైప్ చేస్తాం. సో ఎగ్జాంపుల్, హాస్పిటల్స్ నియర్ మీ. చూడండి వచ్చేసాయా? ఈ హాస్పిటల్స్ నియర్ మీ అనేది ఒక కీవర్డ్. లేదు, నేను ఒక బైక్ కొనాలనుకుంటున్నాను, ఇంతలో బైక్ వచ్చేసి మనం ఒక 1 lakh కొనాలనుకుంటున్నాం. అప్పుడు ఏం కొడతాం మనం? బెస్ట్ బైక్స్ అండర్ 1 lakh. వచ్చేసిందా? సో దీన్నే కీవర్డ్ అంటారు. లేదు, అసలు నేను ఇప్పుడు కోవిడ్-19 ఇన్ఫర్మేషన్ కనుక్కోవాలనుకుంటున్నా, అంటే కోవిడ్-19 ఎన్ని కేసులు ఉన్నాయి అనేది కనుక్కోవాలనుకుంటున్నా. సో చూసారా, దీన్ని ఏమంటారు? దీన్నే కీవర్డ్ అంటారు. సో ఓకే, అర్థమైందా? సో కీవర్డ్ అంటే ఏం లేదు, మనం ఏదైతే ఇన్ఫర్మేషన్ కావాలని మనం ఒక వర్డ్ని టైప్ చేస్తామో దాన్నే కీవర్డ్ అంటారు. సో ఇప్పుడు టార్గెట్ ఆడియన్స్ అంటే ఎవరు? టార్గెటెడ్ ఆడియన్స్ అంటే మన బిజినెస్కి సంబంధించిన, లేదు మన బిజినెస్ సంబంధించిన కీవర్డ్స్, అంటే మన బిజినెస్ సంబంధించిన, ఇప్పుడు కీవర్డ్ అంటే ఏందో తెలిసింది కదా, మన బిజినెస్కి సంబంధించిన కీవర్డ్ని ఎవరైతే టైప్ చేస్తారో, అంటే ఎవరైతే దానికి సంబంధించిన ప్రోడక్ట్స్ కానీ, దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కానీ వెతుకుతూ ఉంటారో వాళ్ళే మన టార్గెట్ ఆడియన్స్. సో ఇప్పుడు వాళ్ళ టార్గెట్ ఆడియన్స్ ఈ డిఫరెంట్ అనమాట. వాళ్ళ కీవర్డ్స్ గూగుల్లో కీవర్డ్స్ని బట్టి ఉంటుంది. ఇంకోటి వచ్చేసి మన టార్గెటెడ్ ఆడియన్స్ వచ్చేసి ఒక లొకేషన్లో ఉన్నారనుకుందాం. అంటే మన బిజినెస్ అనేది ఒక సర్వీస్, మనది ఒక సర్వీసు. మనం ఎగ్జాంపుల్, మనం ఒక ఏసీ సర్వీస్ అనేది ప్రొవైడ్ చేస్తున్నాం. అప్పుడు ఏం చేస్తాం మనము? ఓకే, ఏసీ సర్వీస్ అనేది నేను ఒక 10 కిలోమీటర్ రేడియస్లో, అంటే మన హైదరాబాద్ అనుకోండి, మనం ఉండే ఏరియాలో ఒక 10 కిలోమీటర్ రేడియస్లో మన బిజినెస్, అంటే ఎవరైతే ఈ 10 కిలోమీటర్ రేడియస్లో ఈ పర్టికులర్ కీవర్డ్స్, అంటే మన బిజినెస్కి సంబంధించిన రిలేటెడ్ కీవర్డ్స్ ఎవరైతే సెర్చ్ చేస్తున్నారో వాళ్ళకి మనం అనేది మన యాడ్ కానీ, మన గూగుల్ యాడ్స్ కానీ సర్వ్ చేయడం కానీ, లేదు మన వెబ్సైట్ చూపించడం కానీ, లేదు మన లోకల్ ఎస్ఈఓ అంటే మన లొకేషన్ చూపించడం కానీ ఇలా చేస్తాం. దీన్నే టార్గెట్ ఆడియన్స్ అంటారు. టార్గెట్ ఆడియన్స్ ఎలా అంటే ఏజ్ని బట్టి డిసైడ్ చేయొచ్చు, జియోగ్రఫిక్ లొకేషన్ బట్టి డిసైడ్ చేయొచ్చు, పర్టికులర్ కీవర్డ్స్ గురించి, ఎక్కడెక్కడ కీవర్డ్స్ అనేది దాని గురించి కూడా మనం టార్గెట్ ఆడియన్స్లో చూడొచ్చు. ఈ టార్గెట్ ఆడియన్స్ ఇంకా క్లియర్గా మనం ఓన్లీ ఒక పర్టికులర్ వీడియో చేద్దాము. ప్రజెంట్ అయితే టార్గెటెడ్ ఆడియన్స్ అంటే అర్థమైంది కదా. టార్గెట్ ఆడియన్స్ అంటే మన బిజినెస్ గురించి ఎవరైతే సెర్చ్ చేస్తున్నారో, ఎవరైతే మన బిజినెస్ కానీ మన ప్రోడక్ట్ గురించి కావాలనుకుంటున్నారో వాళ్ళే మన టార్గెట్ ఆడియన్స్. ఆ టార్గెట్ ఆడియన్స్ ఎంత అంటే, మన ప్రోడక్ట్ ఒక 20 ఏజ్ నుంచి 30 ఏజ్, ఇప్పుడు రెడ్ బుల్ ఉంది, ఇంకా 40 ఇయర్స్ 50 ఇయర్స్, 20 ఇయర్స్ నుంచి 18 ఇయర్స్ నుంచి 40 ఇయర్స్ 50 ఇయర్స్ వరకే వాడాలి. ఓకే, అంతవరకే మన టార్గెట్ ఆడియన్స్. ఓకే, మనం ఎలా సెట్ చేసుకున్నాం? ఏజ్ 18 నుంచి 50 ఏజ్ వరకు మనం యాడ్ అనేది సర్వ్ చేయాలనుకుంటున్నాం. లేదు, కొన్ని కీవర్డ్స్ అంటే నెగిటివ్ కీవర్డ్స్ ఉంటాయి, అంటే ఈ కీవర్డ్స్ వల్ల మనం రిలేటెడ్గా సిమిలర్గా ఉండే వర్డ్స్ ఉంటాయి. ఆ వర్డ్స్ ఎత్తుకునే వాళ్ళకి మన యాడ్ అనేది చూపించొద్దు అనుకుంటున్నాం. ఇలాగా మనం డిఫరెంట్ లొకేషన్ బట్టి, ఏజ్ని బట్టి, కీవర్డ్ని బట్టి, ఇంట్రెస్ట్ని బట్టి, వాళ్ళ ప్రొఫెషన్ని బట్టి, అంటే వాళ్ళు ఏం జాబ్ చేస్తున్నారని దాన్ని బట్టి, వాళ్ళ ఎడ్యుకేషన్ బట్టి, ఇలా ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ మనం టార్గెట్ అనేది చేయొచ్చు అనమాట. ఓకే,
మన కంప్లీట్ టార్గెట్ ఆడియన్స్ గురించి నేను గూగుల్ యాడ్స్ స్టార్ట్ చేసినప్పుడు దాంట్లో ఆ వీడియోలో చెప్తాను. ఓకే. సో నెక్స్ట్ వచ్చేసి అయిపోయింది. ఇప్పుడు టార్గెట్ ఆడియన్స్ అంటే ఎవరో తెలిసింది. ఫస్ట్ కీవర్డ్ అంటే ఏంటో తెలిసింది. తర్వాత టార్గెట్ ఆడియన్స్ అంటే ఏందో తెలిసింది. ఇప్పుడు ఏంటంటే గూగుల్ యాడ్స్ క్రియేట్ చేయడం ఎలా? గూగుల్ యాడ్స్ క్రియేట్ చేయడం ఎలా? ఏం లేదండి, చాలా సింపుల్. గూగుల్ యాడ్స్లోకి వెళ్ళి టైప్ చేస్తే ఇదిగో ఇక్కడ ఇలా వస్తుంది. క్లిక్ చేసిన తర్వాత ఒక ఇంటర్ఫేస్ ఓపెన్ అవుతుంది. మీరు కార్డ్ ఏమి యాడ్ చేయాల్సిన అవసరం లేదు. కాకపోతే కార్డ్ యాడ్ చేస్తే మనకు 2000 రూపీస్ క్రెడిట్ వస్తుందండి, మనం వాడుకోవచ్చు ఇనిషియల్గా. చూడండి ఇవన్నీ దీంట్లో ఉన్నాయి. లేదు, మనం న్యూ గూగుల్ యాడ్స్ క్రియేట్ చేయాలనుకున్నాం. న్యూ గూగుల్ యాడ్స్ అకౌంట్. న్యూ గూగుల్ యాడ్స్ అకౌంట్. దీనికి కార్డు ఏమీ యాడ్ చేయాల్సిన అవసరం లేదు. డైరెక్ట్గా మనము ఇక్కడ కాకపోతే ఇక్కడ అడుగుతారు ఆప్షన్స్. మీరు ఏం స్టార్ట్ చేయాలనుకుంటున్నారు, వాట్స్ యువర్ మెయిన్ అడ్వర్టైజింగ్ గోల్, ఇవన్నీ క్లిక్ చేసామంటే మనం ఎండ్ ఆఫ్ ది ఎటు రీడైరెక్ట్ చేస్తుంది అంటే యాడ్ చేయమని, కార్డ్ యాడ్ చేయమని రీడైరెక్ట్ చేస్తుంది. సో మనం ఇక్కడ ఎక్కడ క్లిక్ చేయము, డైరెక్ట్గా స్విచ్ టు ఎక్స్పోర్ట్ మోడ్కి వెళ్ళిపోతాము. తర్వాత ఎక్స్పోర్ట్ మోడ్కి వెళ్ళినాక ఇక్కడ మళ్ళీ ఆప్షన్ వస్తుంది. ఇక్కడ మళ్ళీ ఆప్షన్ వస్తుంది ఈ వీటైనా గోల్ క్రియేట్ చేసుకోమని. మనకేమి ఎక్కడ క్లిక్ చేయొద్దు, డైరెక్ట్ క్రియేట్ యాన్ అకౌంట్ వితౌట్ ఏ క్యాంపెయిన్ అనే దగ్గర క్లిక్ చేయండి. సో ఇక్కడ మనం బిల్లింగ్ ఇండియానా లేకపోతే రూపీస్ ఇండియాలో ఉండాలా లేదు డాలర్లో ఉండాలా అనేది మనం ఇక్కడ పెట్టుకోవాలి. పెట్టుకున్న తర్వాత జస్ట్ సబ్మిట్ అని కొట్టేస్తే సో గూగుల్ యాడ్స్ అకౌంట్ అనేది క్రియేట్ అయిపోయింది. సో నెక్స్ట్ వచ్చేసి మనము ఏం తెలుసుకోవాలంటే కీవర్డ్ రీసెర్చ్ ఎలా చేయాలనేది తెలుసుకోవాలి. మన కీవర్డ్ అంటే ఏందో తెలిసింది కదా. కీవర్డ్ అంటే ఏంటో తెలిసింది, మన టార్గెట్ ఆడియన్స్ ఏంటో తెలిసింది. సో నెక్స్ట్ వచ్చేసి కీవర్డ్ రీసెర్చ్ చాలా ఈజీ వేలో పర్ఫెక్ట్ మెథడ్లో చెప్తాను. సో చాలా అదర్ వెబ్సైట్స్ ఉన్నవి కీవర్డ్ రీసెర్చ్ గురించి, రిలేటెడ్ కీవర్డ్స్ అని, సెమ్రష్ అని, హెచ్రెఫ్ అని, ఇలా చాలా వెబ్సైట్స్ ఉన్నాయి. కీవర్డ్ ప్లానర్ అని, ఇంకా ఇట్లాంటి చాలా నెంబర్ ఆఫ్ వెబ్సైట్స్ ఉన్నాయి. కానీ గూగుల్ ఆథరైజ్డ్గా గూగుల్ యాడ్స్లో మనం గూగుల్ కీవర్డ్ ప్లానర్ యూస్ చేసిన మన రీసెర్చే పర్ఫెక్ట్ అనమాట. మిగతా అన్నీ కూడా ఇంతవరకు గూగుల్ ఏది అప్రూవ్ చేయలేదు. కాకపోతే ఏంటంటే వాళ్ళు దీన్ని తీసుకొని దాని రిలేటెడ్గా డెవలప్ చేసి ఉండొచ్చు మేబీ. బట్ మనం పర్ఫెక్ట్గా ఏదైనా క్యాంపెయిన్ రన్ చేయాలి, పర్ఫెక్ట్గా మనం ఏదైనా ఒక అంటే పర్టికులర్గా ఎంత వాల్యూమ్ అనేది పర్ఫెక్ట్గా తెలియాలంటే మాత్రం కంపల్సరీ మనం గూగుల్ యాడ్స్ కీవర్డ్ ప్లానర్ని యూజ్ చేయాలి. ఇది కొంచెం హార్డ్ ఉంటుంది, బట్ కొంచెం మనం దీనికైనా ఫోకస్ చేసి దీనికైనా పెట్టామంటే, ఎందుకంటే కీవర్డ్ రీసెర్చ్ చాలా ఇంపార్టెంట్. సో అందుకని మనం దీన్ని చాలా ఒక 2 days టైం తీసుకొనైనా, లేదంటే ఫస్ట్ కొన్ని రోజులు దాని మీద గూగుల్ యాడ్స్ రన్ చేసిన తర్వాత మనం చేంజ్ చేసుకొని అలా చేయొచ్చు అనమాట, ఆప్టిమైజ్ చేసుకుంటా. సో నేనైతే ప్రిఫర్ చేయను ఫ్రెండ్స్. గూగుల్ యాడ్స్ ఉన్న గూగుల్ కీవర్డ్ ప్లానర్లోనే కీవర్డ్ అనేది సెట్ చేసుకున్నాం. దీనికి మనకి ఇనిషియల్గా కొన్ని కీవర్డ్స్ కావాలి. ఇక్కడ సెట్టింగ్స్లోకి వెళ్ళండి. సెట్టింగ్స్లోకి వెళ్తే ఇక్కడ కీవర్డ్ ప్లానర్ ఉంటుంది. చూడండి ఇక్కడ డిస్కవర్ న్యూ కీవర్డ్స్ ఉన్నాయి, గెట్ సెర్చ్ వాల్యూమ్ అండ్ ఫోర్కాస్ట్ ఉన్నాయి. సో అంటే మనకు ఆల్రెడీ డిసైడ్ అయిపోయింది, అంటే మనకి కీవర్డ్స్ అనేది ఫైనలైజ్ అయిన తర్వాత ఈ సెర్చ్ వాల్యూమ్ అనే దాని మీద గెట్ సెర్చ్ వాల్యూమ్ అండ్ ఫోర్కాస్ట్ మీద క్లిక్ చేస్తాం. లేదు మనం ఇప్పుడే కీవర్డ్స్ అనేది స్టార్ట్ చేస్తున్నాము, కొత్త కీవర్డ్స్ అనేది రీసెర్చ్ చేస్తున్నామంటే దీని మీద క్లిక్ చేయాలి. సో మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకంటే మన మైండ్లో ఒక కీవర్డ్ 2 కీవర్డ్స్ మనకు తెలిసే ఉండొచ్చు, ఎందుకంటే మన బిజినెస్ గురించి మనకు తెలుసు కాబట్టి. మనం అనుకుందాం మనం ఒక వీసా కన్సల్టెన్సీ ఉంది మన దగ్గర. ఓకే, సో అప్పుడు మనం ఏం చేస్తామంటే గూగుల్లోకి వెళ్ళండి. సో వీసా కన్సల్టెన్సీ అనేది హైదరాబాద్లో ఉంది అనుకుందాం. సో చూసారా, వీసా కన్సల్టెన్సీ అని హైదరాబాద్ కొట్టగలి కింద చూడండి రకరకాలుగా కీవర్డ్స్ వచ్చాయి, సజెస్టెడ్ కీవర్డ్స్. వీటిని ఫస్ట్ మనం తీసుకుందాం. ఓకే, ఎన్నో ఒక 10 8 ఎన్నో వచ్చుంటాయి. అయిపోయిన తర్వాత కింద చూడండి రిలేటెడ్ కీవర్డ్స్ అని వచ్చుంటాయి, వీటిని కూడా తీసుకుందాం. ఓకే, వీటిని తీసుకొని ఇక్కడ ప్లేస్ చేద్దామా. ప్లేస్ చేసిన తర్వాత గెట్ రిజల్ట్స్ తీసుకుంటే చూడండి ఇక్కడ కీవర్డ్స్ వచ్చాయా అంటే ఇవన్నీ పైన ఇక్కడి నుంచి కీవర్డ్స్ యూ ప్రొవైడెడ్, అక్కడి నుంచి ఇక్కడ దాకా అన్నీ
మనం ప్లేస్ చేసినవి. ఇవి కింద ఉండి చూసారా, కీవర్డ్ ఐడియాస్ వచ్చాయి చూసారా, చూడండి ఇవన్నీ కీవర్డ్ ఐడియాస్ అనమాట. ఓకే, చూడండి ఇది బెటా వర్షన్లో ఉంది, ఇది కొత్తగా వచ్చిన ఆప్షను. సో దీనికి సంబంధించింది ఓన్లీ మనం ఇండియా ఒక్కటే క్లిక్ చేస్తాం. క్లిక్ చేసిన తర్వాత అదిగోండి చూడండి, ఓకే అర్థమైంది కదా కీవర్డ్ ఎలా తీసుకోవాలో, కీవర్డ్ రీసెర్చ్. కానీ ఈ కీవర్డ్ రీసెర్చ్ ఇంతటితో అయిపోలేదు, ఇంకా ఉంది. ఓకే, మనం జస్ట్ కొన్ని కీవర్డ్స్ తీసుకున్నాము, ఆ కీవర్డ్స్లో మనం దీంట్లో పెట్టుకున్నాం అనమాట. ఈ కీవర్డ్స్ అన్నీ మనం 3 టైప్స్గా ఉంటాయి. ఒకటి వచ్చేసి మిడ్ వాల్యూము, లో వాల్యూము, హై వాల్యూము. ఓకే, ఇప్పుడు లాస్ట్ పాయింట్ ఉంది చూసారా, కాంపిటేటర్ కీవర్డ్స్ ఎందుకు ఇంపార్టెంట్ అంటే వాళ్ళు ఆల్రెడీ దీని మీద రీసెర్చ్ చేసి ఒక స్టేజ్కి వచ్చి ఉంటారు. సో కాంపిటేటర్ అనాలిసిస్ చాలా ఇంపార్టెంట్. ఒక కాంపిటేటర్ కంప్లీట్ అనాలిసిస్ అనేది ఒక వీడియో చేస్తాను, మీరు చూడండి. ఓకే, నెక్స్ట్ అంటే మనం ఇప్పుడు వాళ్ళ కాంపిటేటర్స్ ఏమేమి కీవర్డ్స్ వాడుతున్నారు, ఒక 4-5 కాంపిటేటర్స్ మంది తీసుకుందాం. సో ఈ 4-5 కాంపిటేటర్స్ 2 వేస్ ఉన్నాయన్నమాట. కాంపిటేటర్స్ కీవర్డ్స్ తీసుకొని 2 వేస్. ఒకటి సోర్స్ కోడ్లో వాళ్ళు ఏమన్నా అప్డేట్ చేస్తే దాంట్లో చూడడం, లేదు వాళ్ళు సోర్స్ కోడ్లో అప్డేట్ చేయటం లేదు అంటే మనకి డిఫరెంట్ వే ఉంది, అది నేను చెప్తాను మీకు. సో ఇప్పుడు ఇక్కడ చూడండి, ఇక్కడ వై యాక్సిస్ అనేది ఉందనుకుందాం, ఇది ఓపెన్ చేద్దాం. సో ఇది వై యాక్సిస్ అనేది మన కాంపిటేటర్ అనుకుందాం. సో ఈ లింక్ తీసుకొని ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక ఫస్ట్ మెథడ్ చెప్పాను కదా సోర్స్ కోడ్లో చూద్దామని. ఓకే, సోర్స్ కోడ్లో చూద్దాం. కంట్రోల్ F, కీవర్డ్స్ అని కొడదాం. సో వీళ్ళైతే కీవర్డ్స్ ఏమీ పెట్టలేదు. సో వీళ్ళు కంప్లీట్గా చాలా జేఎస్తో డెవలప్ చేసినట్టున్నారు. సో ఇది కంప్లీట్ సెక్యూర్డ్ ఉంది, సో మనకు రాలేదు. సో అంటే దీని నుంచి కాకుండా మనకు వేరే మెథడ్ ఉంది. సో ఇక్కడ చూడండి, మనం గూగుల్ యాడ్స్ మీద క్లిక్ చేసిన తర్వాత న్యూ క్యాంపెయిన్ అనే దగ్గర క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఏదో క్యాంపెయిన్, సో దీంట్లో రావట్లేదు బ్రాండ్ అవేర్నెస్ అనేది రీచ్ అనే దాంట్లో వెబ్సైట్ ట్రాఫిక్లో చూద్దాం. వెబ్సైట్ ట్రాఫిక్లో సెర్చ్ అనేది క్లిక్ చేద్దాం. క్లిక్ చేసిన తర్వాత ముందుకెళ్దాం. సో ఇది కూడా మనకు అవసరం లేదు, సేవ్ అండ్ కంటిన్యూ ముందుకెళ్దాం. సో సెకండ్ స్టెప్ కూడా మనం ముందుకు వచ్చేసాము. సెకండ్ స్టెప్ అయిపోయిన తర్వాత ఇక్కడ చూడండి, సో గెట్ కీవర్డ్ ఐడియాస్ అని ఉంది కదా, ఇక్కడ మనం అనేది వై యాక్సెస్ అనేది ప్లేస్ చేద్దాం. ప్లేస్ చేసి ఎంటర్ కొట్టగానే దాంట్లో ఉన్న కంప్లీట్ చూడండి, దాంట్లో ఉన్న కీవర్డ్స్ అన్నీ వచ్చేస్తాయి. చూడండి, వీటన్నిటిని మనం యాడ్ చేసుకున్నాం. యాడ్ చేసుకున్న తర్వాత వాటిని తీసుకున్నాం. వాటిని కాపీ చేసి గూగుల్ యాడ్స్లోకి వెళ్దాం. మళ్ళీ ఇది వెళ్ళిపోదాం, వెనక్కి వచ్చేద్దాం. ఇక్కడికి వెళ్ళిన తర్వాత ఈ సెట్టింగ్స్లోకి వెళ్ళి కీవర్డ్ ప్లానర్లోకి వెళ్ళి గెట్ సెర్చ్ వాల్యూమ్ దగ్గర చేద్దాం. ఫస్ట్ డిస్కవర్ న్యూ కీవర్డ్స్ దగ్గరికి వెళ్దాం. అక్కడ క్లిక్ చేద్దాం, గెట్ రిజల్ట్స్ తీసుకుందాం. సో మనకి కీవర్డ్స్ వస్తాయి, డిఫరెంట్ కీవర్డ్స్. సో దీంట్లో 3 రకాల కీవర్డ్స్ ఉన్నాయి, రైట్? లో, మీడియం అండ్ హై, 3 రకాల కీవర్డ్స్ ఉంటాయి. సో దీన్ని ఎలా టార్గెట్ చేయాలి, ఒక 10 ఎలా తీసుకోవాలి ఈ 10 కీవర్డ్స్ అంటే
మీకు ఒక థియరీ చెప్తాను. సో, జనరల్‌గా ఒక ఎస్‌సిఓలో ర్యాంక్ అవ్వాలంటే ఒక కీవర్డ్ దాని వాల్యూమ్‌ని బట్టి మినిమమ్ 1 మంత్ నుంచి 4 మంత్స్ టు 5 మంత్స్ దాకా పడుతుంది. సో, మీరు కంప్లీట్ వైట్ హ్యాట్ ఎస్‌సిఓలో వెళ్తే. సో, మనం ఇప్పుడు 3 టైప్స్ ఆఫ్ కీవర్డ్స్ ఉన్నాయని చెప్పాం మెయిన్‌గా. లో, మిడ్, హై. సో, మనం ఇప్పుడు ఒక 10 కీవర్డ్స్‌ని టార్గెట్ చేస్తున్నాం. అంటే మన నెక్స్ట్ 4 మంత్స్‌లో మన 10 కీవర్డ్స్ అనేది టాప్‌కి రావాలి. సో, ఏం చేయాలి దానికి? ఫస్ట్ 3 కీవర్డ్స్ హై వాల్యూమ్ తీసుకోవాలి, 3 కీవర్డ్స్ మిడ్ వాల్యూమ్ తీసుకోవాలి, 4 కీవర్డ్స్ లో వాల్యూమ్ తీసుకోవాలి. ఎందుకంటే మనం ఇనిషియల్‌గా మన ట్రాఫిక్ అనేది చాలా తక్కువ ఉంటుంది. ఇట్ మే బీ 0, అంటే 0 నుంచే స్టార్ట్ అవుతుంది కదా! సో, 0 ఉన్నప్పుడు మనం ఫస్ట్ టార్గెట్ ఇమ్మీడియేట్‌గా మనం లో వాల్యూమ్ ఉన్న కీవర్డ్స్‌తో మనం స్టార్ట్ చేసామంటే మన ఇనిషియల్‌గా ఎంతో కొంత ట్రాఫిక్ వస్తూ ఉంటుంది. అస్యూమ్ దట్ ఒక 100 మెంబర్స్ వస్తున్నారు, ఒక 200 మెంబర్స్ వస్తున్నారు. ఫైన్, అసలు 0 కంటే 100, 200 బెటర్ కదా! సో, దాంతో స్టార్ట్ చేస్తా. ప్యారలల్‌గా ఈ రెండిటి మీద కూడా మిడ్ వాల్యూమ్ మీద వర్క్ చేయాలి. హై వాల్యూమ్ మీద ఉన్నప్పుడు వర్క్ చేయాలి. ఈ 2 కీవర్డ్స్ మీద కూడా, ఈ 2 టైప్ ఆఫ్ కీవర్డ్స్ మీద వర్క్ చేస్తూ ఫస్ట్ 1 మంత్‌కి ట్రాఫిక్ స్టార్ట్ అవుతుంది. 1 మంత్‌కో 45 డేస్‌కో మన లో వాల్యూమ్ ఉన్నాయి త్వరగా కీవర్డ్ ర్యాంకింగ్ అయిపోతాయి. అయిపోయిన తర్వాత ఆటోమేటిక్‌గా 2-3 మంత్స్‌కి మిడ్ వాల్యూమ్ ఉన్నవి వస్తాయి. సో, ఆటోమేటిక్‌గా ట్రాఫిక్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. నెక్స్ట్ హై వాల్యూమ్ ఉన్నది నెక్స్ట్ 4 మంత్స్‌కో, 3½ మంత్స్‌కో మనం ర్యాంక్ అయిపోతుంది. సో, కంప్లీట్‌గా మనం ఒక ఇలా ప్లాన్ చేసుకుంటే మనం త్వరగా ర్యాంకింగ్‌తో పాటు మన ట్రాఫిక్, మన బిజినెస్ కూడా మనం అనేది పెంచుకోవచ్చు అనమాట. చూసారు కదా ఫ్రెండ్స్, వీటిలో నుంచి మనం సెలెక్ట్ చేసుకుని 3 టైప్ ఆఫ్ కీవర్డ్స్‌ని దాన్ని తీసుకెళ్ళి ఇక్కడ ఉంది చూసారా? అంటే అయిపోయింది, ఫైనల్ అయిపోయిన కీవర్డ్స్‌ని తీసుకొని వెళ్ళి వీటిలో సెట్ చేసుకోవాలి. నెంబర్ ఆఫ్ కీవర్డ్స్ ఉంటాయి. వాటిలో 3 టైప్స్ ఆఫ్ కీవర్డ్స్ మనం తీసుకొని మన బిజినెస్ వెరీ రిలవెంట్‌గా ఉన్నది ఏది అనేది మనకు తెలుస్తుంది కాబట్టి దాన్ని తీసుకొని ఒక 10 కీవర్డ్స్‌ని తీసుకొని మనం గాని ఇక్కడ కీవర్డ్ ప్లానర్‌లోకి వెళ్ళి గెట్ సెర్చ్ వాల్యూమ్ దగ్గర ఇక్కడ క్లిక్ చేసామంటే మనకి ఇక్కడ కంప్లీట్ ఇన్ఫర్మేషన్ వస్తుంది. అంటే మనం ఒక యాడ్ రన్ చేస్తే ఈ కీవర్డ్స్ పెట్టుకొని ఎంత కాస్ట్ పెడితే ఎంత సిపిసితో ఎంత సిటిఆర్తో ఎంత కాస్ట్ అవుతుంది, ఎంత బిజినెస్ వస్తుంది, అంటే ఎంత కన్వర్షన్ అవుతుంది కూడా మనం తెలుసుకోవచ్చు. చూసారు కదా ఫ్రెండ్స్, చూడండి కంప్లీట్ క్లిక్స్ వచ్చి 13K ఉంది, 200K ఇంప్రెషన్ ఉంది, 330K అంటే 3,30,000 మనం స్పెండ్ చేస్తే. లేదు మనం లెస్గా కూడా స్పెండ్ చేసుకోవచ్చు, ఇది చూపిస్తుంది అలాగా. మన 6.6 క్లిక్ త్రూ రేట్ అనేది 6.6% ఉంది. యావరేజ్ కాస్ట్ పర్ క్లిక్ వచ్చేసి 25 రూపీస్ ఉంది. పొజిషన్ వచ్చి ఆన్ యావరేజ్ ఫస్ట్ కానీ సెకండ్ కానీ ఉంది. సో, ఇలా మనం కీవర్డ్స్ రీసెర్చ్ చేసుకొని చాలా ఈజీ వేలో చాలా సింపుల్గా మనం పర్ఫెక్ట్ కీవర్డ్స్ని మనం తీసుకొని మనం వర్క్ అనేది స్టార్ట్ చేయొచ్చు. సో, మళ్ళీ చెప్తున్నాను ఫ్రెండ్స్, కీవర్డ్ రీసెర్చ్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ రోల్ ఇన్ డిజిటల్ మార్కెటింగ్. అంటే ఈ ఎస్సీఓ స్టార్ట్ చేసే ముందు కీవర్డ్ రీసెర్చ్ చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. సో, దీని గురించి ఇంకేమైనా డౌట్స్ ఉంటే మీరు కమెంట్ చేయండి, డెఫినెట్గా నేను రిప్లై ఇస్తాను. వీటికి ఆల్టర్నేటివ్ కూడా నేను చెప్తాను. బట్ ఇనిషియల్గా మెయిన్ అంటే ఫస్ట్ ప్రిఫరెన్స్ అయితే దీనికే ఇస్తున్నాను. ఓకే, దీనికే ఇవ్వాలి. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి, నేను డెఫినెట్గా మీకు రిప్లై ఇస్తాను. థ్యాంక్ యూ గైస్.